కేంద్ర మంత్రులు కపిల్ సిబాల్, సిపి జోషి ఈ అదనపు బాధ్యతలను చేపట్టారు. న్యాయ మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు చేపట్టాక కపిల్ సిబాల్ మాట్లాడుతూ ఆర్థిక పెరుగుదలకు న్యాయ ప్రక్రియలు పద్ధతులు ఆటంకం కారాదని, పెరుగుదలకు అవి దోహదం చేయాలని చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు న్యాయ ప్రక్రియలు పద్ధతులను సులభతరం, పారదర్శకం చేయటం అవసరమని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం పూర్తిగా పారదర్శక ప్రక్రియ కావాలని, దానివల్ల నిష్కలంక, నిజాయితీ, ఉన్నత సామర్థ్యం కలవారు నియమితులవుతారని సిబాల్ చెప్పారు. రైల్వే మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు చేపట్టాక జోషి మాట్లాడుతూ లంచం, కుంభకోణాలతో ఆందోళన చెందిన రైల్వే సిబ్బంది విశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యాలు తన తొలి ప్రాధాన్యతని, యూపీఏ ప్రభుత్వ రైల్వే బడ్జెట్ ప్రతిపాదన అమలు కూడా ప్రాధాన్యతనని ఆయన విలేకరులతో చెప్పారు. రైల్వేలో పరిస్థితులను తెలుసుకునేందుకు జోషి రైల్వే బోర్డు సభ్యులతో కూడా చర్చలు జరిపారు.